హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లలిత సహస్ర వ్లాగ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్న వాటి గురించి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్నవి సింగాడా అన్నమాట. నార్త్లో వింటర్ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి. వీటిని ఇంగ్లీష్లో వాటర్ చెస్ట్నట్ అంటారు. ఇవి నార్త్లో చాలా చవకగా దొరుకుతాయి. కొన్ని రాష్ట్రాల్లో కేజీ 30-40 ఉంటాయి. కానీ అస్సాంలో అయితే వీటి కాస్ట్ కేజీ 100 రూపీస్. వీటిని రాగా తినొచ్చు, ఇలా కుక్ చేసుకుని కూడా తినొచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేశాను. రాగా అంటే కొంచెం తొక్క గట్టిగా ఉంటుంది. ఒకసారి కుక్ చేస్తే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. రాగా ఉన్నప్పుడు ఒక టేస్ట్‌లా అనిపించింది నాకైతే. కుక్ చేశాక ఒక టేస్ట్‌లా ఉంది. రాగా ఉన్నప్పుడు బుర్రగుంజులా అనిపించింది. బుర్రగుంజు అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా కొంచెం గట్టిగా అనిపించింది. కుక్ చేశాక మనం ఉడికించిన పనసగింజలు ఏ టేస్ట్ ఉంటాయో అలా అనిపించిందనమాట. నార్త్ ఇండియన్స్ అయితే వీటితో కర్రీస్, ఫ్రైస్, సలాడ్స్ అవి ప్రిపేర్ చేస్తారు. నేను ఇక్కడ జస్ట్ ఫ్రై కింద చేసి స్నాక్ కింద అయితే తిన్నాము. చాలా బాగుంది. ఇంకా ఇవి చూడడానికి బయట నుంచి చూస్తే తొక్కతో చిన్న సైజు గబ్బిలాల్లా ఉంటాయి. కానీ ఇవి ఫ్రూట్ అన్నమాట. ఇవి ఒలిచాక చూసారా చక్కగా హార్ట్ షేప్‌లో భలే ఉన్నాయి కదా! ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట వీటిల వల్ల. నేనైతే గూగుల్‌లో చూసాను. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్‌కి గానీ, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా మంచిది. ఇంకా నార్త్ ఇండియన్స్ అయితే పూజలు టైంలో ఎక్కువ వాడతారు. ఉపవాసాల టైంలో కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు. నేనిక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఇంగువ, పసుపు, ఉప్పు, కారం, మసాలా, ఈ సింగాడా వేసి ఒకసారి ఫ్రై చేసి చాట్ మసాలా అండ్ కొత్తిమీరతో సర్వ్ చేశాను. చాలా బాగుంది. చాట్ మసాలా లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫ్రై కింద చేసి స్నాక్‌లా తినేసాము. అంత బాగుందనమాట. ఫస్ట్‌లో అయితే నాకైతే వీటి గురించి తెలియనే తెలీదు. మెయిన్‌గా బెంగాల్ అలాంటి చోట్ల రాసులు రాసులుగా పోసి అమ్మేవారు. ఈ నార్త్ ఈస్ట్‌లో కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. ఇంకా యూపీలో అయితే వీటి కాస్ట్ అయితే కేజీ 20కి, 30కి కూడా వచ్చేవి. మన ఆంధ్రాలో దొరకవు కానీ మేబీ తెలంగాణలో ఉంటే ఉంటాయనుకుంటా. ఇవి వాటర్ లోపల పెరుగుతాయంట. వాటర్ చెస్ట్‌నట్ అని కూడా అంటారు ఇంగ్లీష్‌లో. ఇవి ఇంకా మార్కెట్‌లో డ్రై నట్స్ రూపంలో అవైలబుల్ ఉంటాయి అని విన్నాను. ఇంకా ఈ సింగాడాతో పిండి కూడా రెడీ అవుతుంది. ఆ పిండితో చపాతీలు కూడా చేసుకుంటూ ఉంటారంట. చెప్పాను కదా! ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని. ఇంకా డయాబెటిస్ వారు కూడా వీటిని హ్యాపీగా తినొచ్చు. ఏవేవో డీప్ ఫ్రైడ్ స్నాక్స్ తినడం కన్నా ఇలా హెల్తీగా చేసుకోవడం బెస్ట్ ఆప్షను. పిల్లలది ఇంట్లో ఉంటే ఇలాంటివి అలవాటు చేయడం బెస్ట్. ఎవరైనా ఎప్పుడైనా నార్త్ సైడ్ వస్తే తప్పనిసరిగా వీటిని ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.